నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే 2010 నాటి సూపర్ హిట్ సినిమా ఏం మాయా చేశావే గుర్తుంది కదా? ఆ ఎవరు మర్చిపోతారు దాన్ని? ఒక కల్ట్ క్లాసిక్ అది. అవును. అయితే ఆ సినిమా ఇప్పుడు జూలై 18న మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. రిలీజ్ అన్నమాట. ఓ గ్రేట్ న్యూస్. ఆ సినిమాకున్న ఫ్యాన్ బేస్ అలాంటిది. కరెక్ట్. అయితే ఈ రిలీజ్ చుట్టూ ఇప్పుడు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. దాని గురించి మనం ఈరోజు కాస్త లోతుగా చర్చిద్దాం. రూమర్సా? దేని గురించి? అదే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఒకప్పటి జంట అంటే నాగచైతన్య, సమంత మళ్లీ కలుస్తారా అనే దానిపై కొన్ని కథనాలు కూడా వచ్చాయి దీనిపై. ఆ అది కొంచెం ఇంట్రెస్టింగ్ విషయమే. ఎందుకంటే ఏం మాయా చేశావే వాళ్ళిద్దరికీ మొదటి సినిమా కదా. ఎగ్జాక్ట్లీ. సమంతకైతే ఆ జెస్సీ పాత్ర ఇంక చాలామందికి గుర్తే. ఆమె కెరియర్కది పెద్ద బూస్ట్ ఇచ్చింది. నిజమే. ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆ సినిమా అప్పట్లో. వాళ్ల కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. అవును. అయితే ఈ రిలీజ్ వెనుక కేవలం సినిమా మీద ఇష్టం మాత్రమే కాదు, ప్రస్తుతం ఈ రిలీజ్ల ట్రెండ్ కూడా నడుస్తోంది కదా. అవును. పాత హిట్ సినిమాల్ని మళ్లీ రిలీజ్ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. కాస్త కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. కానీ ఏం మాయ చేశావేకి ఉన్న స్పెషాలిటీ వేరు. అందుకే ఇది కేవలం రిలీజ్ వార్తతో ఆగలేదు. అంటే ఆ లీడ్ పేర్ చైతన్య, సమంత వాళ్ల కలయికపై డిస్కషన్ మొదలైంది. ఓ అర్థమైంది. వాళ్ల పర్సనల్ లైఫ్లో జరిగిన మార్పుల వల్ల ఇదింకా హాట్ టాపిక్ అయింది. అవును కదా. వాళ్ల జర్నీ చూస్తే ఈ సినిమాతో మొదలై ప్రేమ, 2017లో పెళ్లి, ఆ తర్వాత 2021లో సడన్గా విడాకుల ప్రకటన. అది చాలామంది ఫ్యాన్స్కి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ వాళ్ల దారిలో వెళ్లారు. చైతన్య రీసెంట్గా శోభితా ధూళిపాలతో పెళ్లి చేసుకున్నట్టు వార్తలొచ్చాయి. అవును. సమంత ఏమో తన కెరియర్, హెల్త్ మీద ఫోకస్ పెట్టారు. విడాకుల తర్వాత కలిసి కనిపించింది లేదు కదా పాయింట్. ఈ ఊహాగానాలు ఎందుకొస్తున్నాయింతలా? ఒకటి ఫ్యాన్స్. వాళ్లని మళ్లీ చూడాలనే ఆశ. అవును. ఆ మ్యాజిక్ని మళ్లీ ఫీల్ అవ్వాలని అనుకుంటారు. రెండోది మార్కెటింగ్ యాంగిల్. ఒకవేళ వాళ్ళిద్దరూ కలిస్తే సినిమా రిలీజ్కి అదిరిపోయే పబ్లిసిటీ వస్తుంది కదా. నిజమే. బజ్ క్రియేట్ అవుతుంది. కానీ వచ్చిన కథనాల్లో కూడా దీని జస్ట్ ఒక ఊహాగానంలాగే చెప్పారు. గట్టి ఆధారాలేం లేవు. అదే పర్సనల్గా విడిపోయి లైఫ్లో ముందుకు వెళ్ళిపోయాక మళ్లీ ఒక సినిమా ప్రమోషన్ కోసం కలవడం అనేది అది పూర్తిగా వాళ్ళిష్టం. వాళ్ల ప్రొఫెషనల్ డెసిషన్ ఇంకా పర్సనల్ కంఫర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా. ఫ్యాన్స్ ఎమోషన్స్, సోషల్ మీడియా డిస్కషన్స్ ఒకవైపుంటే రియాలిటీ వేరే ఉంటుంది. ఇద్దరూ ఇప్పుడు వేరే ప్రాజెక్ట్స్తో వాళ్ల కమిట్మెంట్స్తో బిజీగా ఉన్నారు. అవును. కలిసి ప్రమోట్ చేస్తే పబ్లిసిటీ వస్తుందనడంలో డౌట్ లేదు. కానీ దానివల్ల వాళ్ల పర్సనల్ లైఫ్స్ మళ్లీ డిస్టర్బ్ అవుతాయేమో అని కూడా ఆలోచించాలి కదా. నిజమే. చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. ఇప్పటికైతే ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. సో ఏం మాయ చేశావే రిలీజ్ అవడం పక్కా, అది ఫ్యాన్స్కి సంతోషమే. కానీ చైతన్య, సమంత కలుస్తారా లేదా అనేది ప్రస్తుతానికి జస్ట్ ఒక ఆశ లేదా మీడియా క్రియేట్ చేసిన ఇంట్రెస్ట్ మాత్రమే అనిపిస్తుంది. కరెక్ట్. వాళ్ల పేర్కి ఒక ఐకానిక్ స్టేటస్ ఉంది. దాన్ని మళ్లీ చూడాలనుకోవడం సహజమే. కానీ రియాలిటీని కూడా యాక్సెప్ట్ చేయాలి మనం. సరే, ముగింపుగా చెప్పాలంటే సినిమా రిలీజ్ అయితే ఎంజాయ్ చేద్దాం. ప్రమోషన్స్లో వాళ్లు కలుస్తారా లేదా అనే క్లారిటీ రావాలంటే బహుశా జూలై 18 వరకు వెయిట్ చేయాలేమో. అవును. చూడాలి ఏం జరుగుతుందో. ఈ టాపిక్ని ఇక్కడితో ముగిస్తూ శ్రోతలకి ఒక చిన్న ఆలోచన వదిలి వెళ్తున్నాం. పర్సనల్ లైఫ్స్లో విడిపోయి మూవాన్ అయిపోయిన సెలబ్రిటీల గురించి, వాళ్ల వృత్తిపరమైన విషయాల్లో కూడా పదే పదే వాళ్ల గతాన్ని లాగడం, దానిపై మీడియా, పబ్లిక్ ఇంత ఆసక్తి చూపడం కరెక్టేనా? వాళ్ల ప్రొఫెషనల్ చాయిసెస్ని ఇది ఎంతవరకు ప్రభావితం చేస్తుంది? దీని గురించి కాస్త ఆలోచించండి.